ఆయన స్టార్ హీరో. పెళ్ళై పిల్లలున్నారు. ఆమె కూడా సినిమాలు, సీరియల్స్‌లో నటిస్తుంది. పెళ్ళై ఓ పాప కూడా ఉంది. కానీ భర్తతో విభేదాల కారణంగా విడాకులు తీసుకుంది. ఆ స్టార్ హీరోకు ఆమెకు మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. తనకు పెళ్ళై పిల్లలున్న విషయాన్ని మర్చిపోయిన సదరు హీరో ప్రియురాలితో పీకల్లోతు ప్రేమలో కూరుకుపోయాడు. కుటుంబాన్ని గాలికొదిలేసి ఆమెనే సర్వస్వంగా బతకడం మొదలుపెట్టాడు. తమ అభిమాన హీరో వ్యవహార శైలి చూసి నచ్చని ఫ్యాన్స్ ప్రియురాలిని చెడుగుడా ఆడుకుంటున్నారు. వారిలో ఓ అభిమాని హద్దుమీరి ఆమెను టార్చర్ చేశారు. విషయం తెలియడంతో అగ్గిమీద గుగ్గిలమైన హీరో అతని ప్రాణం తీశాడు. ప్రియురాలి మోజులో పడి జీవితాన్ని చేజేతుల నాశనం చేసుకున్నాడు. మర్డర్ కేసులో హీరో దర్శన్ తూగుదీప అరెస్ట్ కన్నడ నాట కలకలం రేపింది. తన ప్రియురాలు పవిత్ర గౌడని ఇబ్బంది పెట్టిన రేణుకాస్వామి అనే అభిమానిని హత్య చేయించాడనే ఆరోపణలతో దర్శన్ జైలు పాలయ్యాడు. కన్నడ టాప్ హీరోలో ఒకరైన దర్శన్కు ఛాలెంజింగ్ స్టార్ అని పేరుంది. తెలుగు వారికి పెద్దగా తెలియకపోయినా కన్నడీలకు మాత్రం చెప్పలేనంత అభిమానం అతనంటే. శాండిల్వుడ్ ఇండస్ట్రీలో అసిస్టెంట్ కెమెరామ్యాన్గా ఎంటర్ అయి హీరోగా మారి సూపర్ స్టార్ రేంజ్కు ఎదిగాడు. ప్రస్తుతం ఒక్కో సినిమాకి 20 కోట్ల రూపాయల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. స్టార్ ఇమేజ్ తెచ్చుకున్న హీరో దర్శన్ పర్సనల్ లైఫ్లో అన్ని వివాదాలే. 2003లో విజయలక్ష్మిని పెళ్లి చేసుకున్న ఆయనకు ఓ కొడుకున్నాడు. భార్యతో మాత్రం సఖ్యత లేదు. టాలీవుడ్ నటి నిఖితతో అతనికి రిలేషన్ ఉందని, తన భర్తకు దూరంగా ఉండాలని భార్య వార్నింగ్ ఇచ్చినట్లు గతంలో వార్తలు వచ్చాయి. ఈ క్రమంలోనే 2011లో దర్శన్ గృహహింసకు పాల్పడుతున్నాడని ఆరోపిస్తూ భార్య పోలీసులకు కంప్లైంట్ చేసింది. ఈ కేసులో అరెస్ట్ అయిన దర్శన్ 14 రోజుల పాటు జ్యుడిషియల్ కస్టడీలో ఉన్నాడు. ఆ తర్వాత ఇద్దరు రాజీ పడ్డారు. దర్శన్కు టెంపర్ ఎక్కువని, కోపాన్ని కంట్రోల్ చేసుకోలేడని పేరు ఉంది. ఇక పవిత్ర గౌడ విషయానికి వస్తే ఆమె కన్నడ నటి. సినిమాలు, టీవీలో యాంకరింగ్ పాటు మోడల్ గాను పనిచేసింది. 2016లో వచ్చిన 543221 అనే సినిమాతో కాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఖుషి టీవీతో పాపులర్ అయింది. నటనకు దూరమయ్యాక ఫ్యాషన్ డిజైనింగ్ రంగంలో అడుగుపెట్టిన పవిత్ర రెడ్ కార్పెట్ స్టూడియోలో 777 పేరుతో బొటిక్ నిర్వహిస్తుంది. 18 ఏళ్ల వయసులోనే ఆమెకు ఉత్తరప్రదేశ్కు చెందిన సంజయ్ సింగ్తో 2002లో పెళ్లైంది. వీరిది లవ్ మ్యారేజ్. పవిత్రకు ఖుషి అనే కూతురు కూడా ఉంది. అయితే వ్యక్తిగత కారణాలతో భర్తకు విడాకులు ఇచ్చిన పవిత్ర కూతురితో కలిసి బెంగళూరులో ఉంటుంది. జగ్గుదాదా సినిమా ఆడిషన్ సమయంలో దర్శన్కు పవిత్ర గౌడ పరిచయమైంది. ఆ తర్వాత వారిద్దరి మధ్య ఫ్రెండ్షిప్ మొదలైంది. స్నేహం కాస్త ప్రేమగా, ఆ తర్వాత వివాహేతర సంబంధానికి దారితీసింది. పవిత్రను దర్శన్ రెండో పెళ్లి కూడా చేసుకున్నాడని వార్తలు వచ్చాయి. దర్శన్తో పరిచయం తర్వాత ఆమె జీవితమే మారిపోయింది. అయితే పవిత్ర తన కాపురంలో చిచ్చు పెట్టిందని దర్శన్ భార్య విజయలక్ష్మి పలుమార్లు ఆరోపించారు. 2017లో ట్విట్టర్, ఫేస్బుక్ ప్రొఫైల్ ఫోటోలతో దర్శన్తో దిగిన ఫోటోలను పెట్టింది పవిత్ర గౌడ. అభిమానులు చుక్కలు చూపించడంతో వాటిని తీసేసింది. పవిత్ర గౌడ తన కూతురు బర్త్డే సెలబ్రేషన్స్లో దర్శన్తో ఉన్న ఫోటోను షేర్ చేసి మళ్ళీ చిచ్చురేపింది. ఈ ఏడాది జనవరిలో పెద్ద బాంబే పేల్చింది. తామిద్దరం 10 ఏళ్ల నుండి రిలేషన్షిప్లో ఉన్నామని, దర్శన్ భార్య విజయలక్ష్మికి తమ రిలేషన్షిప్ గురించి తెలుసునని చెప్పుకొచ్చింది. అది పెద్ద దుమారమే రేపింది. ఈ క్రమంలోనే రేణుకాస్వామి ఎంటర్ అయ్యాడు. ఆయన దర్శన్కు వీరాభిమాని. తమ ఫేవరెట్ హీరో కట్టుకున్న భార్యకు అన్యాయం చేస్తున్నాడంటూ ఏమాత్రం తట్టుకోలేకపోయిన రేణుకాస్వామి పవిత్రను బద్నం చేయాలనుకున్నాడు. సోషల్ మీడియాలో ఆమె గురించి పోస్టులు పెట్టాడు. ఆమెను బూతులు తిడుతూ అసభ్య మెసేజ్లు, ఫోటోలతో విసిగించాడు. ఈ క్రమంలోనే రేణుకాస్వామి డెడ్ బాడీ కామాక్షి పాళ్యంలోని ఓ అపార్ట్మెంట్ సమీపంలో డ్రైనేజీలో దొరికింది. రేణుకాస్వామి మృతదేహం దొరికిన వెంటనే అందరి చూపు దర్శన్ వైపే మళ్లింది. సోషల్ మీడియాలో అసభ్య సందేశాలు, ప్రైవేట్ ఫోటోలు పంపటాన్ని తట్టుకోలేక దర్శన్ అతన్ని హత్య చేయించి ఉంటాడని ఆరోపణలు వెల్లువెత్తాయి. కేసు నమోదు చేసిన పోలీసులు దర్శన్, పవిత్రతో పాటు మరికొందరిని అరెస్ట్ చేశారు. కేసులో A1గా పవిత్రను చేర్చిన పోలీసులు దర్యాప్తులో భాగంగా ఇద్దరిని ప్రశ్నించారు. విచారణలో అనేక విషయాలు బయటపడ్డాయి. జూన్ 8 ఉదయం 11 గంటల సమయంలో దర్శన్ పంపిన వ్యక్తులు చిత్రదుర్గలో రేణుకాస్వామిని కిడ్నాప్ చేశారు. బెంగళూరుకు తీసుకువెళ్లారు. అతన్ని తీవ్రంగా కొట్టారు. బెంగళూరులో రేణుకాస్వామిని చూసి ఆగ్రహంతో ఊగిపోయిన దర్శన్ అతని ముఖం మీద పిడుగుద్దులు కురిపించాడు. విసురుగా నెట్టేయడంతో అతని తల పక్కనే ఉన్న టెంపోకు తాకి రేణుకాస్వామి స్పృహ కోల్పోయాడు. అయినా కనుకరించిన దర్శన్ కోపంతో ఊగిపోతూ రేణుకాస్వామి ప్రైవేట్ పార్ట్స్పై బలంగా తన్నాడు. దీంతో అతను అక్కడికక్కడే చనిపోయినట్లు పోలీసుల విచారణలో తేలింది.
రేణుకా స్వామిని హత్య చేసేందుకు దర్శన్ ఓ గ్యాంగ్తో 30 లక్షల రూపాయలకు డీల్ కుదుర్చుకున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితులు మృతదేహాన్ని డ్రైనేజీలో పారేసిన తర్వాత ముందుగా కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం వారు అన్నపూర్ణేశ్వరి నగర్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయారు. డబ్బులకు సంబంధించిన గొడవలో రేణుకా స్వామిని తామే హత్య చేసినట్లు వారు కూడా పోలీసులకు చెప్పారు. అయితే వారి ప్రవర్తన అనుమానాస్పదంగా ఉండడంతో పోలీసులు తమదైన శైలిలో విచారించారు. దీంతో అసలు కుట్ర బయటపడింది. హత్య అనంతరం ఈ పరిస్థితికి కారణం అంటూ దర్శన్ పవిత్రపై కూడా దాడి చేసినట్లు సమాచారం. మొత్తం మీద ప్రియురాల మీద ప్రేమతో క్షణికావేశంలో హత్య చేసిన దర్శన్ ఇప్పుడు ఆమెతో కలిసి ఊచలు లెక్కబెడుతున్నాడు. నిజానికి పవిత్ర చట్ట ప్రకారం పెళ్లి అయ్యుంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. తనను వేధిస్తున్న రేణుకా స్వామిపై పోలీసులకు కంప్లైంట్ చేసి ఉంటే ఈ హత్య జరిగేది కాదని అంటున్నారు.